హాయ్ హలో నమస్తే. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ప్రేక్షకులకు నా నమస్తే అండి. మీ అందరి కోసం క్రిస్టియన్ అమ్మాయిలను అయితే తీసుకొచ్చామండి. ఎలాంటి అమ్మాయిలు తీసుకొచ్చారు అని మీరు ఎదురు చూస్తున్నారా? సాఫ్ట్వేర్ ప్రైవేట్ ఎంప్లాయీని అయితే తీసుకొచ్చామండి. అమ్మాయిల వివరాలు ఏంటి, ఎక్కడ ఉంటున్నారు, మరి వాళ్ళు ఎలా కావాలి అనుకుంటున్నారు, వాళ్ళు ఏ విధంగా చూస్తున్నారు, ఆ వివరాలు ఏంటి నవ్య మాటల్లో విద్దాం. ఈ రోజు నేను కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అమ్మాయిలనైతే తీసుకొచ్చేసాము. అందులో భాగంగానే ముదిరాజ్ కన్వర్టెడ్ క్రిస్టియన్ అమ్మాయినైతే తీసుకొచ్చేసాను. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 17/2/1990. ఎత్తు 5'5" ఉంటుంది. ఎడ్యుకేషన్ బీఎస్సీ కంప్లీట్ చేసింది. ఈ అమ్మాయి ప్రెజెంట్ ప్రైవేట్ గా జాబ్ చేస్తుంది. నెలకు వచ్చేసి 50,000 వరకు సంపాదిస్తుంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే ముదిరాజ్ క్యాస్ట్ లోనే కన్వర్టెడ్ క్రిస్టియన్ కోసమే చూస్తున్నారు. వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అని అంటే హైదరాబాద్ లో ఓన్ హౌస్ ఉన్న అబ్బాయి మాత్రమే కావాలి అని కోరుకుంటున్నారు. ఆ అబ్బాయిది ఏపీ అయినా పర్వాలేదు, తెలంగాణ అయినా పర్వాలేదండి. కాకపోతే మంచి కన్వర్టెడ్ క్రిస్టియన్ అబ్బాయి మాత్రమే కావాలి అని కోరుకుంటున్నారు. మరి ఇలాంటి అబ్బాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చామండి. ఎలా అని చూస్తున్నారా? ఆ వివరాలు ఏంటో నవ్య మాటల్లో విందాం. మరి నేను మరొక అమ్మాయినైతే తీసుకొచ్చేసానండి. అది కూడా రెడ్డిలో నుంచే కన్వర్టెడ్ క్రిస్టియన్ అమ్మాయిని. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 28/4/1997. ఎత్తు 5'5" ఉంటారు. ఎడ్యుకేషన్ బీఎస్సీ కంప్లీట్ చేసింది. ఈ అమ్మాయి కూడా ప్రెజెంట్ ప్రైవేట్ గానే జాబ్ చేస్తుంది. మరి నెలకు వచ్చేసి 60,000 వరకు సంపాదిస్తుంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే మాకు రెడ్డిలోనే కన్వర్టెడ్ క్రిస్టియన్ కావాలి అని కోరుకుంటున్నారు. అది కూడా హైదరాబాద్ లో ఉండే అబ్బాయినే కావాలనుకుంటున్నారు. ఆ అబ్బాయి ఖచ్చితంగా సాఫ్ట్వేర్ జాబ్ అయితే చేసి ఉండాలి. అండ్ నేటివ్ ప్లేస్ ఎక్కడైనా ఉంటే ఆ నేటివ్ ప్లేస్ లో అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఒక అగ్రికల్చర్ ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఫార్మర్ కాబట్టి ఆ పర్పస్ గా కొంచెం అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటే బాగుంటుంది అన్న రీతిలో వీళ్ళు ఆలోచిస్తున్నారు. మరి ఇలాంటి అమ్మాయి కోసమే మీరు చూస్తున్నట్లయితే మన వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. విన్నారు కదండి. మన అమ్మాయి పూర్తి డీటెయిల్స్ అయితే నవ్య మేడం గారు చెప్పారు. మరో అమ్మాయి వివరాలు ఏంటో నవ్య మాటల్లో విందాం. నేను మరొక అమ్మాయిని తీసుకొచ్చానండి. మరి అది కూడా కుమ్మరి క్యాస్ట్ లో నుంచి కన్వర్టెడ్ క్రిస్టియన్ అమ్మాయిని తీసుకొచ్చేసాను. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 15/9/1992. ఎత్తు 5'5" ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంబీఏ కంప్లీట్ చేశారు. మరి ఈ అమ్మాయి ప్రెజెంట్ హైదరాబాద్ లోనే బొటిక్ రన్ చేస్తుందండి. ఓన్ గా బొటిక్ అనేది రన్ చేస్తుంది. అది కూడా శంషాబాద్ లో రన్ చేస్తుంది. ఇన్కమ్ అనేది కూడా బానే వస్తుంది. మరి నెలకు వచ్చేసి 2 lakhs వరకు సంపాదిస్తుంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే మాకు కుమ్మరి క్యాస్ట్ లోనే కన్వర్టెడ్ కావాలి అనుకుంటున్నారు. లేదు అనుకుంటే ఎనీ క్యాస్ట్ లో నుంచి కన్వర్టెడ్ క్రిస్టియన్ అబ్బాయి కావాలనుకుంటున్నారండి. హైదరాబాద్ లో ఓన్ హౌస్ ఉండి మంచి కొంచెం సెటిల్డ్ ఫ్యామిలీ అయినా కోరుకుంటున్నారు. వీళ్ళు కూడా వీళ్ళ పేరెంట్స్ నేటివ్ ఏదైనా పర్వాలేదు, హైదరాబాద్ సెటిల్ అయి ఉండాలి అనుకుంటున్నారు. అంటే ఏపీ అయినా పర్వాలేదు, తెలంగాణ అయినా పర్వాలేదు అని చెప్పేసి. మరి ఇలాంటి అమ్మాయిని మీరు కావాలి అని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చామండి. మరో అమ్మాయి వివరాలు ఏంటి నవ్య మాటల్లో విందాం. నేను మరొక అమ్మాయినైతే తీసుకొచ్చేసానండి. అది కూడా ఓసీ కాపు కన్వర్టెడ్ క్రిస్టియన్ అమ్మాయిని తీసుకొచ్చేసాను. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 25/7/1995. ఎత్తు 5'5" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిందండి. ప్రెజెంట్ అపోలో హాస్పిటల్‌లోనే డాక్టర్‌గా చేస్తుంది. మరి ఈ అమ్మాయికొచ్చేసి నెలకు ₹1,00,000 వరకు సంపాదిస్తుంది. మరి వీళ్ళెలా చూస్తున్నారు అనంటే కాపు కన్వర్టెడ్‌లోనే అబ్బాయి కావాలి అని కోరుకుంటున్నారు. ఆ అబ్బాయి కూడా హైదరాబాద్ అయినా పర్వాలేదు, బెంగుళూరు అయినా పర్వాలేదు. అంటే ఇక్కడైనా పర్వాలేదు, యూఎస్ మ్యాచెస్ అయినా కూడా ఓకే అన్న రీతిలో వీళ్ళు ఆలోచిస్తున్నారు కాబట్టి, మరి ఇలాంటి అమ్మాయినే మీరు కావాలి అని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చామండి. ఆ వివరాలు ఏంటో నవ్య మాటల్లో విందాం. కన్వర్టెడ్ క్రిస్టియన్ ముదిరాజ్ అమ్మాయిని. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 4/6/1994. ఎత్తు 5'5" ఉంటుంది. ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేసింది. ప్రెజెంట్ హైదరాబాద్ లోనే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. నెలకు వచ్చేసి 50,000 వరకు సంపాదిస్తుంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే మాకు ముదిరాజ్ కన్వర్టెడ్ అయినా పర్వాలేదు, లేదు అనుకుంటే ఎనీ క్యాస్ట్ లో అయినా కూడా కన్వర్టెడ్ క్రిస్టియన్ అబ్బాయి కావాలి అని కోరుకుంటుంది. మరి వాళ్ళు ఏపీ అయినా పర్వాలేదు, తెలంగాణ అయినా పర్వాలేదు అనుకుంటున్నారు. అంటే నేటివ్ ప్లేస్ ఏపీ అయినా పర్వాలేదు, అంటే పేరెంట్స్ ఏపీలో ఉండి అబ్బాయి హైదరాబాద్‌లో ఉన్నా ఏం పర్వాలేదు. లేదు ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్‌లో ఉన్నా కూడా ఓకే అనుకుంటున్నారు. మరి వీళ్ళిద్దరు సిస్టర్స్ ఉంటారండి. ఇద్దరు సిస్టర్స్‌లో పెద్దమ్మాయి ఆల్రెడీ పెళ్లయిపోయింది. యూఎస్‌లోనే ఉంటుంది. ఈ అమ్మాయి ఇక్కడ హైదరాబాద్‌లోనే ఉంటుంది. వీళ్ళకి యూఎస్ మ్యాచెస్ అయినా పర్వాలేదు, హైదరాబాద్ లోకల్ మ్యాచెస్ అయినా పర్వాలేదు. కాకపోతే ఎనీ క్యాస్ట్, ఎనీ కన్వర్టెడ్ క్రిస్టియనే కావాలని కోరుకుంటున్నారు. ఇలాంటి అమ్మాయిని మీరు కావాలి అనుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చామండి. ఆ వివరాలు ఏంటో నవ్య మాటల్లో విందాం.
నేను మరొక అమ్మాయినైతే తీసుకొచ్చేసానండి. అది కూడా గౌడ్స్ కన్వర్టెడ్ క్రిస్టియన్ అమ్మాయిని తీసుకొచ్చేసాను. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 4/6/1989 అంటే లేట్ మ్యాచ్ అమ్మాయన్నమాట. మరి ఈ అమ్మాయి యొక్క హైట్ వచ్చేసి 5.5 ఉంటుంది. ఎడ్యుకేషన్ ఎంబీఏ కంప్లీట్ చేసింది. మరి ఈ అమ్మాయి ప్రెజెంట్ జాబ్ ఏం చేయడం లేదండి. జాబ్ సెర్చింగ్‌లోనే ఉంది. పెళ్లి తర్వాత జాబ్ చేసుకుందామన్న ఆలోచనలోనే ఉంది. అంటే ప్రీవియస్‌గా జాబ్ చేస్తుండే. కాకపోతే ఈ 2 మంత్స్ బ్యాకే వాళ్ళు రిజైన్ చేయడం అంటూ జరిగింది. మరి వీళ్ళెలా చూస్తున్నారు అంటే ఆఫ్టర్ మ్యారేజ్ అయినా జాబ్ చేసే ఇంట్రెస్ట్ ఉంది. జాబ్ చేద్దామన్న ఆలోచనలోనే ఉంటున్నారు. మరి వీళ్ళు గౌడ్స్‌లోనే కన్వర్టెడ్ క్రిస్టియన్స్‌లోనే కావాలి అనుకుంటున్నారు. మరి ఏపీ ప్రొఫైల్స్ మాత్రమే కావాలనుకుంటున్నారు కాబట్టి వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి కరీంనగర్. కాకపోతే వీళ్ళు హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. మరి ఇలాంటి అమ్మాయి కోసమే మీరు చూస్తున్నట్లయితే ఇంకెందుకండి ఆలస్యం? వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. కన్వర్టెడ్ క్రిస్టియన్స్‌లో ఎవరైనా అబ్బాయి కోసం కానీ, అమ్మాయి కోసం కానీ చూస్తున్నట్లయితే మా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి. థాంక్ యూ.